అండోయ్ బాగున్నారా? ఈరోజైతే ఆయిల్ లేకుండా కూర ఎలా చెయ్యాలి, ఏటి అనేది చూపిస్తాను. వచ్చేయండి. బీన్స్ కాయలైతే తీసుకున్నాను. బీన్స్ కాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుని, కడిగేసుకుని, దాంట్లో కూసింత నీళ్లు పోసుకుని ఉడకబెట్టేసుకోవాలండి మెత్తగానే. కుక్కర్‌లో కన్నా ఇలా ఉడకబెట్టుకుంటే టేస్ట్ బావుంటదండి. కుక్కర్‌లో అయితే ఏదో చప్పగా వచ్చేసినట్టు ఉంటది. ఇలా ట్రై చేయండి. కొంచెం ఉడికిపోయితే లేవా అని తెలియడానికి కోరుకుంటది చూసారా? దాన్ని ఇలాగా ముక్కల మీద గుచ్చండి. బుడుక్కుమని లోపలికెళ్ళిపోయిందనుకోండి ఉడికిపోయినట్టే. ఉడికిపోయింది గదండీ! ఇప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి, మనం కూరకు కావాల్సిన గ్రేవీ ఎలా అనేది చూసేద్దాం. మనం కొంచెం ఆహ్, కొబ్బరికాయ అయితే తీసుకున్నానండి. కొబ్బరిలో ఒక చెక్కలో హాఫ్ అన్నమాట. అంటే పావు కొబ్బరి. దాంట్లో కొంచెం అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని బాగా మెత్తగా నూరేసుకోండి. మెత్తగా నూరేసుకున్న తర్వాత ముందే ఉల్లిపాయలు గట్టా ఏసేసామనుకోండి ఉల్లిపాయల్లో నీళ్ళొచ్చేత్తాయి కాబట్టి మీద చిమ్మేత్తది, నలగవు. కాబట్టి లాస్ట్‌లో ఉల్లిపాయలనేది యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మిక్సీ పట్టుకున్నారనుకోండి మిక్సీ పట్టేసుకోండి మెత్తగా అయిపోద్ది. రోట్లో దంచితే టేస్ట్ బావుంటది కదా! రోలుంది కాబట్టి, ఖాళీగా ఉన్నాను కాబట్టి చేత్తన్నాను. అదరా బెదరా ఆఫీసులకి అది ఎళ్ళాలంటే కష్టం కదండీ! మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ ఇలాగా ఉల్లిపాయలు కూడా మెత్తగా చేసేసుకునండి. తర్వాత ఈ పేస్ట్‌నయితే తీసేసుకుందాము. బాగా మెత్తగా అయితే ఇలా చేసేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత ఆ పేస్ట్‌నయితే ఓ దాంట్లోకైతే తీసేస్తున్నాను. మళ్ళీ చెప్తానండి. ఒక 4 చిన్నుల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లిపాయ వేసానండి. నెక్స్ట్ కొబ్బరి, జీలకర్ర అంతేనండి. ఇంకేం మసాలాలు గట్టా ఏం వేయలేదండి బాబా. చూసారు కదా! ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఓ ప్లేట్‌లోకైతే తీసేసుకొని శుభ్రంగా రోలు కడిగేసుకొని మన వంట దగ్గరికెళ్ళిపోదాం వచ్చేయండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బీన్స్ గింజలున్నాయి గదా! బాండీ చూసారు కదా! కొద్దిగా నీళ్లున్నాయి అడుగున ఒక పెసరు. స్టవ్ వెలిగించుకొని మనం ఉడకబెట్టుకున్న బాండీని దాని మీద పెట్టేసేయండి. అసలు నూనె అనేది ఒక చుక్క నేనైతే ఎయలేదండి. చూస్తున్నారు గదా మీరు. అది వాటర్ అండి. వాటర్. ఉడకబెట్టుకున్నప్పుడుది వాటర్ అన్నమాట. చూసారు కదా! అదిగో. ఇప్పుడు దాంట్లోని మనం వేసుకున్న నూరుకున్న, దంచుకున్న కష్టపడి ఆ పేస్ట్ అయితే వేసేసుకొని శుభ్రంగా సిమ్‌లో పెట్టుకోండోయ్! హైలో పెట్టుకుంటే మాడిపోద్ది. ఎందుకంటే ఆయిల్ అది వేయలేదు కాబట్టి నీళ్ళు కూడా పొయ్యం కాదు. కాబట్టి సరిపడా పసుపు, సరిపడా కారం, సరిపడా ఉప్పు అయితే ఏసేసుకొని కాసేపు అటు ఇటు, ఇటు అటు తిప్పేసి మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేసి మగ్గనిచ్చేయండి ఒక 5 నిమిషాలు. నీరైతే వస్తదండి. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం నీరుంది కదా! ఉడకబెట్టినప్పుడు కొద్దిగా నీరైతే మిగిలిపోయింది కదా! కాబట్టి ఉంటదండి. నీరంతా ఎగిరిపోయే వరకు మనం వెయిట్ చేస్తే టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎలా ఉంటది, ఏంటి అని చెప్పేసి కలుపుకొని చూసి తిన్నానండి. అసలు ఆయిల్ వేయలేదంటే నమ్మశక్యం లేదండి. అంత టేస్ట్‌గా ఉంది. చాలా బావుందండి కర్రీ. ట్రై చేయండి ఒకసారి ఇలాగా. మా పిల్లలకి కూడా పెట్టానండి. తినేసారు కామ్‌గాని. అసలేం తేడా అయితే లేదు. చాలా బావుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. హెల్తీగా కావాలనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సపోర్ట్ మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్. లాస్ట్‌లో అయితే కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నానండి. కొంచెం వాటర్ అంతా పోయే వరకైతే ఎగరబెట్టుకోవాలండి. అది సిమ్‌లోనే. సిమ్‌లో కాకపోతే మనకి మాడిపోద్దనమాట. సో, అందుకు మనం చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిచ్చేయాలండి. మగ్గనిస్తే కనుక ఉప్పు, కారాలు గట్టా, మసాలా గట్టా అన్నీ పట్టేస్తాయి ముక్కలకి. చూసారా? వాటర్ అంతా అయిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర అయితే కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. కొత్తిమీర వేసేసి కాసేపు తిప్పేద్దాం. అంతేనండి. టేస్టీ బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో.